अंक अंक
ఆరాధన మీకు మహిమకరంగా జరిగించి కృప దయచేయండి. ప్రభువును రక్షకుడును విమోచకుడు యేసు నామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమును సన్నతించుటకు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి సర్వదేశములారా కీర్తన 26. నూట 26వ పాట కలిసి పాడుకుందాం. 126.
చదువుదాం. కీర్తనల గ్రంథంలో 20వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. సాంగ్ నంబర్ 20. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సీయోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియదు. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచున్నాము. 9వ వచనం అందరం చదువుదాం. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను దీవించునుగాక. దయచేసి కూర్చోవలసిందిగా కోరుచున్నాను. మరొక పాట పాడి దేవుని స్తుతిద్దాం. వినవేయో నరులారా వీణుల కింపుడు, 104వ పాట కలిసి పాడుకుందాం.
నేటి పరిశుద్ధ దినము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ప్రియులు రవికుమార్ గారు చదివి సహాయం చేస్తారు. Gospel according to St. Matthew chapter 2 verses 1 to 11. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు మనం ధ్యానించుకుందాం. రాజైన హేరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు నేల యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదా బెత్లెహేములోనే, ఏలైనగా యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతిలో నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినదండి. అంతటా హేరోదు ఆ జ్ఞానులకు రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిష్యుల విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. చదువుకున్న భాగం దేవుడు మన విడితో దీవించి ఆశీర్వదించున్నారు. సమయంలో మరి ప్రత్యేకమైన పాట విందాం. షర్లీ సంఘ బిడ్డలు మంచి పాట పాడి వినిపిస్తారు.
सोने चांदी से भी ज्यादा कीमती तू, हीरे मोती से भी ज्यादा कीमती। सोने चांदी से भी ज्यादा कीमती तू, हीरे मोती से भी ज्यादा कीमती तू। मेरे खुदा तू है सब कुछ मेरा। सोने चांदी से भी ज्यादा कीमती तू, हीरे मोती से भी ज्यादा कीमती। सोने चांदी से भी ज्यादा कीमती तू, हीरे मोती से भी ज्यादा कीमती। తలలు వంచి ప్రార్థనలోకి వెళ్దాం. అత్యున్నత సింహాసనాసీనుడా, కృపా కనికరములు కలిగినటువంటి మా గొప్ప దేవ, ఈ పరిశుద్ధ నామాన్ని కనపరచు ఈ ఉదయకాలపు ఆరాధన కనపరుచుచున్నాం, కీర్తిస్తున్నాం. మీకు కృతజ్ఞతాస్తుతులతో స్తుతుల సింహాసనం కట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో కూడి ఉన్న మీ ప్రియ బిడ్డలందరి కొరకు మీ కృతజ్ఞతాస్తుతులయ్యా. ఒక్కొక్క
ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా దర్శించండి. ఎవరు యథార్థ హృదయాలతో మీ సన్నిధిలో మీ సహాయం కొరకు వినయముతో మొరపెట్టుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు, ఎరిగిన దేవుడు అయ్యా, వారి హృదయ వాంఛనను తీర్చండి. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యలో వారికి విడుదల కలుగు చేయండి. ప్రతి విధమైన కీడుల నుండి వారిని విడిపించండి. మీ సన్నిధిలో వారు చేసే ప్రార్థనలకు ప్రత్యుత్తరాలు ఇవ్వండి. మీ కరుణహస్తాలు వారి వైపు చాపమని ప్రార్థిస్తున్నాను. మీ దీవెనలు వారికి అనుగ్రహించి మీ సమాధానం వారి హృదయాలను ఏలునట్లుగా సిద్ధపరచండి. చక్కని పాటలతో మిమ్మల్ని కనపరిచిన మీ ప్రియ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో కాంగ్రిగేషన్లో కూర్చొని ఉన్న ఒక్కొక్కరిని దీవించండి. మా దేవా, మా ప్రభువా, అనేక మంది బిడ్డలు రాలేక తమ గృహాలలో ఉండి ఈ వీడియో ద్వారా మీ వాక్యాన్ని వింటున్న ప్రియ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలోనికి రాగలిగే ఆత్మ ప్రేరణను వారికి దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైనటువంటి ఆందోళన నుండి, భయాల నుండి మాకు విడుదల కలుగు చేయుటకు ఈ లోకంలోనికి మీరు తెచ్చారయ్యా. శరీరధారిగా మా మధ్య నివసించారు. మీ జననంతో జగత్ రక్షణ మహోదయం జరిగింది. దైవ ప్రేమ మానవాకృతి దాల్చింది. ఇప్పుడు మీ పులకరించి స్తోత్ర గీతాలు పాడి మిమ్మల్ని ఆహ్వానించండి. మీరు మాకున్నారు, మా జీవితాలు ధన్యం, మా బ్రతుకులు నూతనత్వాన్ని సంతరించుకున్నాయి. మా ఆత్మీయ యాత్రలో నూతన అధ్యాయం ప్రారంభించబడింది. అద్భుతమైనటువంటి మీ ప్రేమ యావత్ ప్రపంచం అనుభవించడానికి మీరు ద్వారాలు తెరిచారు. మీ ప్రేమ ప్రతిబింబంగా మీ ప్రియ కుమారుడి లోకంలోకి తెంచిన ఈ మంచి సమయం మా జీవితాల కొరకు మీరు ఇచ్చారయ్యా. మరొకసారి క్రిస్మస్ సీజన్లో మేమంతా ప్రవేశించాం. మా దేవా, మా హృదయాలలో మీ క్రిస్మస్ ఆనందాన్ని నింపండి. మా హృదయాలలో ఉన్న ఆందోళనలను దూరపరచండి. ఆత్మీయ సంతోషంతో మా జీవితాలు మీ సన్నిధిలో ఉత్సహించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ప్రతి విధమైన కీడుల నుండి మమ్మల్ని విడిపించండి. మా దేవా, మా ప్రభువా, మా ప్రియ బిడ్డలు అనేక మంది ఆయా రాష్ట్రాలలో ఉద్యోగాల నిమిత్తమై, చదువుల నిమిత్తమై ఉంటున్నారయ్యా. వారందరికీ మీకు స్తోత్రం. వారిపై మీ సన్నిధి కాంతి ఉంచమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది ప్రియ బిడ్డలు విదేశాలలో ఉంటున్నారయ్యా. బ్యాచులర్స్గా ఫ్యామిలీస్తో ఉంటున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్వామి, మా దేవా, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మొదలగు దేశాల్లో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలందరినీ మీ భద్రతలో ఉంచుచున్నాం. వారికి ఏ కీడు కలగకుండా ఉండటకు, మరి ముఖ్యంగా ఈ కరోనా తాకిడి
ప్రియబిడ్డలపై ఉండకుండా ఉండుటకు మీ పాద సన్నిధిలో ప్రాధాయపడుతున్నామయ్యా. దయతో మీ ప్రియబిడ్డలను మీరు మీ బలిష్టమైన రెక్కల నీడలో దాచమని ప్రార్థిస్తున్నాం. మీ కరుణ హస్తాల క్రింద వారిని దాచుచున్నాం స్వామి. మీ భద్రతలు వర్ణించుచున్నాం. సహాయం చేయండి. అనేక మంది అమెరికా వెళ్ళి అక్కడే చిక్కుకొని తిరిగి ఇండియాకి రావటానికి ఎంతో ఆసక్తితో మీ కృప కొరకు కనిపెట్టుచుండగా వారికి అనుకూలతనిచ్చి తిరిగి మా మధ్యకు రాగలుగుటకు ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మా దేవ, మా ప్రభువా, తెలుగు రాష్ట్రాలను దీవించండి. పరిస్థితులన్నిటినీ దీవెనకరంగా మార్చండి. ప్రతి విధమైన కీడుల నుండి, ఆటంకాల నుండి మమ్మల్ని తప్పించండి. విశ్వాసంలో మేము స్థూలుగా ముందుకు సాగుటకు మమ్మల్ని బలపరచండి. మా దేవ, ఈ ట్విన్ సిటీస్లో ఉన్న క్రైస్తవ సంఘాలన్నిటి కొరకు స్తోత్రాలు. జరుగుతున్న పరిచర్యను బట్టి స్తోత్రాలు. ఏదైనా మీ వాక్యాన్ని వెతుకుతున్నటువంటి కాపురులందరి కొరకు మీకు స్తోత్రాలు. బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మతో నింపి మీ సాధనాలుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. సకల పరిశుద్ధులను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. తల్లి సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా సంఘంలో సంఘ నాయకులను, కయ బృందాన్ని, యవనస్తులను, చిన్న బిడ్డలను మీ పాదశీలకు ఉంచుచున్నాం. సేవ సమాజాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరిపై మీ యొక్క ప్రేమగల హస్తాలు చాపి మీ కాపుదలలో ఉంచి మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇది వాక్య పరిచర్యలో సహాయం చేయండి స్వామి. మీ వాక్యం ఎత్తుచుండగా కావలసినటువంటి నడిపింపును మీ దినదాసుని నాకు అనుగ్రహించండి. మీ ప్రియబిడ్డలకు అవసరమైన పరమార్థిక సత్యాలను బోధించగలిగి కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా దేవ, మా ప్రభువా, నన్ను దయతో జ్ఞాపకం చేసుకొని బలహీనమైన నన్ను బలపరిచి మీ మాటలు మాకు వినిపించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. మా దేవ, మా ప్రభువా, మరొకసారి మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దీవెనల కొరకు సమర్పిస్తున్నాం. ఎవరికి ఏ కీడు కలగకుండా ఈ క్రిస్మస్ సమయంలో అందరూ సమాధానంతో, సంతోషంతో మిమ్మల్ని స్తుతిస్తూ ముందుకు సాగే ధన్యతను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఏదైనా దీవెనలు మాకు అనుగ్రహించి మీ ప్రేమలో మమ్మల్ని ముందుకు నడిపించమని మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాసనం చెంత సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిలువబడి స్తుతి ఆరాధన చేసి దేవుణ్ణి ఘనపరుద్దాం. Thank you.
కృపగల తండ్రి యేసు స్వామి, మీకు స్తోత్రాలయ్యా. మరొకసారి మీకు కృతజ్ఞతలు సమర్పిస్తూ ఈ వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళబోతున్నాము. స్వామి, దయతో మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకొని మీ పరిశుద్ధ లేఖలను భక్తితో ఆరాధించుటకు, ధ్యానించుటకు, పరిశీలనగా చదివి మా తండ్రి ధ్యానపూర్వకంగా ధ్యానించి మా తండ్రి ఈ వాక్యములో ఉన్నటువంటి పారమార్థిక సత్యాలు గ్రహించగలిగే ఆత్మీయ జ్ఞానాన్ని మాకు ప్రసాదించు. మా రక్షకుడు, విమోచకుడు యేసు దివ్యనామం పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసుకోవచ్చు. క్రీస్తునందు ప్రియమైన సంఘమ, ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షకుడు, విమోచకుడైన యేసు దివ్యనామంలో మీకు అందరికీ దైవాశీస్సులు తెలుపుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కుటుంబాలపై ప్రేమగల దేవుని ప్రసన్నత ఉండాలని ఈ క్రిస్మస్ సమయంలో మీరందరూ సమాధాన సంతోషాలతో ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు సిద్ధపరచాలని మీలో ప్రతి ఒక్కరిని బట్టి దేవుని స్తుతిస్తూ మీకు దైవాశీస్సులు తెలుపుచున్నాను. ఈరోజు మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మన ముందు ఉంచుకున్నాం. ఈ బైబిల్స్ ఓపెన్ చేసి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 1 నుండి 11 వచనాలు మనం చదువుకున్నాం. ఆ వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మీ ముందు ఉంచుకోవాలని కోరుతున్నాను. మీ మాస్క్ తీయొద్దు, అందరు మాస్కులు ధరించి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఎవరు మాస్క్ తీయొద్దు, డిస్టెన్స్ పాటించండి. మాస్క్ లేనటువంటి వారు ఇక్కడ బయట మాస్క్ సిద్ధంగా ఉంది, మీరు తీసుకువచ్చి ధరించాలని కోరుతున్నాను. ప్రియులారా, మన జీవితాలలో మరొక క్రిస్మస్ సీజన్ ఆరంభమైంది. యావత్ ప్రపంచం మరలా క్రిస్మస్ కొరకు సిద్ధపడుతుంది. నవంబర్ 25 నుంచే ఈ క్రిస్మస్ సందడి లోకంలో ఆరంభమవుతుంది. క్రిస్మస్ ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ. ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ. గాంధీ జయంతి వచ్చిందంటే ఇండియా మాత్రమే చేసుకుంటుంది కదా, లేకపోతే అబ్రహాం లింకన్ బర్త్డే వచ్చిందంటే అమెరికా మాత్రమే చేసుకుంటుంది. కానీ యేసుక్రీస్తు పుట్టినరోజు యావత్ ప్రపంచం జరుపుకుంటుంది. ప్రపంచంలో
అతి ఎక్కువ సంఖ్య సంతోషంతో ఆనందంతో జరుపుకునే పండుగ క్రిస్మస్. దాదాపు 100 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ఈ క్రిస్మస్ని జరుపుకుంటారు. అది యేసయ్య యొక్క ఔన్నత్యం, యేసయ్య యొక్క గొప్పతనం. అందుకే బైబిల్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. 2000 సంవత్సరాల క్రిందట ప్రారంభమైనటువంటి ఈ యేసు జనన చరిత్ర ఇప్పటి వరకు కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచంలో ఏ పుస్తకానికి లేనటువంటి వాల్యూ బైబిల్కి ఆపాదింపబడుతుందంటే అది యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యత అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో సత్యాలు ఈరోజు మనం చదివి వాటిని గ్రహించలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. మన చేతిలో బైబిల్ ఉంటుంది, కానీ మనం దాని లోతులను చూడలేకపోతున్నాం. జుంటి తేనె దారుల కంటే మధురమైనది వాక్యం అనే ఆ సత్యాన్ని మనం సంపూర్ణంగా ఆ అనుభవంలోనికి తెచ్చుకోలేకపోతున్నాం. నేను చెప్తా ఉంటాను కదా, కాకినాడ కాజా చేతిలో పెట్టుకొని కూర్చుంటే దాని రుచి మనకి తెలియదు. దాన్ని ఒకసారి కొరికి నమిలి మృంగితే దాని యొక్క రుచి ఏంటో మనకు అనుభవంలోనికి వస్తుంది. ఇంకా తినాలా అన్నటువంటి ఆశ మనకు కలుగుతుంది. మనం బైబిల్ గురించి చాలా చులకనగా భావిస్తూ ఉన్నాం. బైబిల్ చదివితే జీవితాలు బాగుపడతాయని తెలిసి కూడా దాన్ని చదవం. అది మన యొక్క దుస్థితి. ఒక ముసలాయన ఒక గొడుగు సంకలో పెట్టుకుని వాడలో తడుస్తా వెళతా ఉన్నాడు. ఆయన చూసి మనం ఏమంటాం చెప్పండి? సంకలో గొడుగు లేకపోతే అయ్యో అని జాలి పడతాం, అంతే కదండి. గొడుగుని అట్లే మడిచిపెట్టుకొని వాన్లో తడుస్తా పోతే పిచ్చోడు అని అంటాం. మనం కూడా అట్లాగే ప్రవర్తిస్తాం. మన సంకల్లో చేతుల్లో బైబిల్స్ ఉంటాయి, కానీ ప్రతి విధమైన కీడుల నుండి శోధన నుండి మనలను తప్పించగలిగినటువంటి ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనం బైబిల్ చదవటం ద్వారా అనుభవించి ఆ దేవుని కాపుదలలో మన జీవితాలు సాగిపోవాలని మనం సిద్ధపడతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాలు వికసించాలి. లోక పరిస్థితులు మనం చూస్తున్నాం. లోకం ఎలాగ మారిపోతుందో మనం గమనిస్తున్నాం. లోకంలో ఎదురవుతున్నటువంటి విపత్తులు మనం గమనిస్తూ ఉండగా మన జీవితంలో ఆధ్యాత్మిక మార్పు చోటు చేసుకోకపోతే మనం ఈ లోక యాత్రలో ఫెయిల్ అయిపోతాం. ఏ క్షణాన
మన ఊపిరి ఆగిపోతుందో మనకి తెలియదు. రేపు కూడా కాదు, ఇంకాసేపటికి ఏం జరుగుతుందో, లేకపోతే ఈ క్షణంలో ఇలాగ నేను నిలబడి ఉన్నప్పుడే నాకేం జరుగుతుందో నాకు తెలియనటువంటి పరిస్థితి. మొన్న మన మధ్య ఉన్నవారు ఈరోజు లేరు. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. మనం ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ మేల్కొల్పును మనం సంతరించుకోలేకపోతున్నాం. ప్రియులారా, మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ లేఖన ఎంత పవిత్రమైనవో, ఎంత బలమైనటువంటివో, ఎంత శక్తివంతమైనవో మనం గ్రహించి వాటిని మనకిచ్చిన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సాన్నిధ్యంలో మన ఆత్మీయ జీవితాలు ఏ రీతిగా ముందుకు సాగుచున్నవో మనం మరొకసారి పరిశీలన చేసుకోవటానికి దేవుడు మరొక సమయాన్ని మనకు దయచేస్తున్నాడు. చూస్తూ ఉండగానే ఈ సంవత్సరం అయిపోయింది. లాస్ట్ మంత్లోకి ఎంటర్ అయ్యాం. కాలం మనకేమి ఇవ్వదు, జాగ్రత్తని హెచ్చరిక తప్ప. కాలాన్ని సృష్టించినటువంటి, కాలగమనంలో మనలను సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సన్నిధిలో మనం ఏమై ఉన్నామో మనం మరొకసారి ఆత్మ పరిశీలన చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ప్రియులారా, లేఖన భాగాలలోనికి మనం వెళదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ క్రిస్మస్ సన్నివేశాన్ని మత్తయి సువార్తికుడు చాలా చక్కగా వివరించారు. ఇక్కడ జ్ఞానులు యేసు ప్రభువుని దర్శించటానికి సుదీర్ఘ ప్రాంతాల నుంచి ప్రయాణమై బెత్లెహేము వైపు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రయాణంలో వారికి ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎదురయ్యాయి. వాటన్నిటిని అధిగమిస్తూ వారు ఆ నక్షత్రం దారి చూపుతూ ఉండగా దాదాపుగా గమ్యానికి వారు చేరుకున్నారు. బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ జ్ఞానులను గురించి ఈరోజు ఈ క్రిస్మస్ సమయంలో నేను మీకు మరొకసారి కొన్ని నూతనమైనటువంటి విషయాలు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ జ్ఞానులు ఎవరు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఎప్పుడు యేసుని దర్శించారు, వారు ఎలాగ దేవుణ్ణి ఆరాధించారు అనే విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ ప్యాసేజ్లో మనం చదివినటువంటి ఈ కొద్ది భాగంలో మనకి ముగ్గురు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు కనబడతారు. ఒకరు జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు. అంటే ఆయన బాలుడుగా ఉన్నప్పటికీ హీఈస్ ద మెయిన్ పర్సన్. ఆ టైంలో ఒక చిన్న బిడ్డగా ఉన్నా కూడా జీసస్ ఈజ్ ద మెయిన్ పర్సన్. రెండు వైజ్ మెన్, కొన్ని చోట్ల వారిని మ్యాగీ అని చెప్పి బైబిల్లో ఇంగ్లీష్లో రాశారు. NIVలో మ్యాగీ అంటారు, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్. మూడవ వ్యక్తి ఎవరయ్యా అంటే హేరోదు.
వీరు చాలా ప్రాముఖ్యమైనటువంటి పర్సనాలిటీస్గా మనం చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. ఒకరు మన రక్షకుడైన యేసయ్య, 2 ఈ వైజ్ మెన్ జ్ఞానులు, 3 హేరు. ముందుగా హూ ఆర్ ద వైజ్ మెన్? ఈ జ్ఞానులు ఎవరు? గతంలో నేను మీకు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మరలా కొన్ని నూతనమైనటువంటి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. జ్ఞానులు ఎవరు? వారు ఎక్కడి నుంచి వచ్చి ఉంటారో అనే విషయాన్ని ఆలోచించినప్పుడు వీరి గురించి కొన్ని సాంప్రదాయాల రీతిగా తెలియచేస్తున్నారు. ఆ సాంప్రదాయాలు వీరిని గురించి ఏమని చెబుతున్నాయంటే, దే ఆర్ కింగ్స్, వారు రాజులు. జ్ఞానులంటే ఏదో ఆషామాషిగా గుర్తింపు లేనటువంటి వ్యక్తులు కానే కాదు. వారు మహా మేధస్సు కలిగినటువంటి జ్ఞాన సంపన్నులు. అందుకే వారిని జ్ఞానులు అన్నారు. అంత మాత్రమే కాదు, దే ఆర్ కింగ్స్ అంటే వాళ్ళు చక్రవర్తులు, రాజ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారు అని చెప్పి మనకి తెలియజేస్తుంది. కొన్ని ట్రెడిషన్స్లో వారి యొక్క పేర్లు కూడా ప్రస్తావించబడ్డాయి. ఒకటి మెల్కియోర్ అనేటువంటి పేరు, ఒక జ్ఞాని పేరు. ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు అంటే కొంతమంది పేర్లు కూడా మెన్షన్ చేయబడ్డాయి. మెల్కియోర్ అనేటువంటి ఒక జ్ఞాని, ఆయన పేరు. తర్వాత గాస్పర్ అనేటువంటి ఇంకొక వ్యక్తి, బెల్తసర్ అనేటువంటి ఇంకొక వ్యక్తి, ఇలాగా ఆర్తబాం అనేటువంటి ఇంకొక జ్ఞాని. మనకి జనరల్గా బంగారం, సాంబ్రాణి, బోళాలను అర్పించారని చెప్పినందుకు మనకు వచ్చింది 3 జ్ఞానులే అని చెప్పి అనుకుంటాం. కానీ దానికంటే ఎక్కువ వచ్చారని కొన్ని సాంప్రదాయాలు చెబుతున్నాయి. అందుకే నేను ఒక 4-5 పేర్లు మీకు జ్ఞాపకం చేశాను అన్నమాట. వీళ్ళంతా వచ్చారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, రాజులు అని వారిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, కీర్తన 72లో సామ్ నంబర్ 72 10 and 11 వర్సెస్ మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. తార్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు, షెబారాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు, రాజులందరూ అతనికి నమస్కారము చేయుదురు, అన్యజనులందరూ అతనిని సేవించెదరు అని కీర్తనాకారుడు యేసయ్యను గురించి చేసినటువంటి ఆ ప్రవచనం ఈ రీతిగా నెరవేరుతుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేయడానికి వారిని గురించి నేను మీకు వివరిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే వీరిలో కొందరు ఘనత వహించిన వారై ఉన్నారని చెప్పి వారిని గురించి రాస్తూ కొందరు ప్రీస్ట్స్ ఉన్నారంట, అంటే యాజకులు ఉన్నారంట. వీరు ఈ జ్ఞానుల్లో యాజకులు ఉన్నారు, ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, అంటే జ్యోతిష్కులు కూడా అంటున్నారు. వారు యాజకులు మాత్రమే కాదు, జ్యోతిష్కులు, ఆస్ట్రానమర్స్, సిద్ధాంత ఖగోళ శాస్త్రజ్ఞులు. సిద్ధాంత ఖగోళ శాస్త్రజ్ఞులు అంటే వాళ్ళకి ఇవన్నీ తెలుసు కాబట్టే ఆయన నక్షత్రము ఉదయించగానే వారు బయలుదేరటానికి సిద్ధపడ్డారు. వారు ఆస్ట్రాలజర్స్,
ఆస్ట్రానమర్స్ కాబట్టి, జ్యోతిష్కులు, సిద్ధాంత ఖగోళ శాస్త్రజ్ఞులు కాబట్టి వాళ్ళు తూర్పు దేశాలలో హై క్లాస్ పీపుల్గా ప్రత్యేకింపబడ్డారు కాబట్టి, వాళ్ళకి ఆ ఘనత ఉంది కాబట్టి, వాళ్ళకి కౌన్సిలర్స్ అని కూడా ఒక బిరుదు ఉంది కాబట్టి, ఇన్ని క్వాలిఫికేషన్స్ వారికి ఉన్నాయి. జ్ఞానులంటే ఏదో మామూలు వ్యక్తులు కాదండి. దే ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్స్, దే ఆర్ హై క్లాస్ పీపుల్. వాళ్ళు రాజులతో సమానం. అందుచేత వాళ్ళు జరగబోయే చెప్పగలరు, జరుగుతున్న విషయాలను కూడా చెప్పగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు కాబట్టి, ఆ జన్మించినటువంటి వ్యక్తి ఆర్డినరీ పర్సన్ కాదని వారు గ్రహించగలిగారు. ఎందుకంటే వారికి లేఖనాలు కూడా బాగా తెలుసు. నక్షత్రము యాకోబులో ఉదయించును అనే ప్రవచనం కూడా వారు ఎరిగి ఉన్నారు. అందుచేత వీరు యేసు ప్రభువుని గురించి ఆ నక్షత్రం వారికి తెలియచేసింది కాబట్టి, ఎలాగైనా ఆ రాజులకు రాజు, మేము కనులమే కానీ మాకంటే ఘనుడు, రాజులకు రాజు, లోకరక్షకుడు, జగద్రక్షకుడైనటువంటి యేసును మేము ఆరాధించాలని చెప్పి వారి హృదయాలలో ప్రేరణ కలిగింది. అందుచేత వారు వెంటనే ప్రయాణానికి ఉపక్రమించారు. సో దే కేమ్ ఫ్రమ్ ఈస్ట్ అని చెప్తారు. తూర్పు దేశాల నుంచి వారు బయలుదేరి వచ్చినట్లుగా, బహుశా బాబులోనియా, పర్షియా ప్రాంతాలలో నుండి వచ్చారని చెప్పి కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. బాబిలోనియా, పర్షియా ప్రాంతాల నుంచి వారు వచ్చి ఉంటారని చెప్పి సాంప్రదాయాలు చెబుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరు చాలా ప్రయాసతో ఎన్నో వేల మైళ్ళు ప్రయాణం చేసి వారు బెత్లెహేము వైపు ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 2:1 రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను ఎందుకు చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చారు అని నేను ఎందుకు అంటున్నానంటే, వారు నక్షత్రాన్ని చూడగానే బయలుదేరారు. ఓకే, చూసిన వెంటనే బయలుదేరారు. కానీ వారు గమ్యానికి చేరేసరికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఏం లేదు. వారు కాలినడకతో ఒంటెల మీద ఏదో ఒక ఆనాటి ప్రయాణ సౌకర్యాలు ఏమున్నాయో వాటి ద్వారా వారు వచ్చారు. వారు ఒంటెల మీద ప్రయాణం చేసినట్లుగా చరిత్ర చెబుతుంది. అంత దూరం నుండి వారు యేసయ్యను సేవించటానికి బయలుదేరి బెత్లెహేము చేరారు. అందుకే 2:1 ఆఫ్టర్ జీసస్ వాజ్ బోర్న్ ఇన్ బెత్లెహేమ్, యూదయ దేశ రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది, ఆఫ్టర్ జీసస్ వాజ్ బోర్న్ ఇన్ బెత్లెహేమ్.
న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లో ఈ మాట మనం చూస్తాం. NIVలో, NRSVలో కూడా ఈ మాట ప్రత్యేకంగా రాయబడి ఉంది. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ వచనంలో, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని. ఎవరు తెలుసుకుంది? హేరోదు. హేరోదు ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని అనుసరించి వస్తున్నారు. సడన్ గా వారికి ఆ నక్షత్రం కొంచెం సేపు కనబడకపోయేసరికి వారు ఎవరి దగ్గరికి వెళ్ళారు? హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు వారు వెళ్ళి అడిగిన ప్రశ్నకు భయప్రాంతులైపోయారు, కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏమని అడిగారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అప్పుడు పరిపాలిస్తుంది ఎవరు? యూదులను పరిపాలిస్తుంది ఎవరు? హేరోదు. హేరోదు పరిపాలనలో యూదులుంటే సడన్ గా వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనేసరికి హేరోదు భయభ్రాంతుడై, నేను చక్రవర్తిని ఉండగా ఇక్కడ, నేను పరిపాలన చేస్తూ ఉండగా, రోమీల పక్షంగా హేరోదు పరిపాలన చేస్తున్నాడు, ఇంకొక యూదుల రాజు ఎక్కడ అని చెప్పి హేరోదు, ఆ నక్షత్రము ఎప్పుడు మీకు కనబడింది అని చెప్పి పరిష్కారంగా తెలుసుకున్నాడు. మీరు ఎంతకాలం క్రిందట ఆ నక్షత్రాన్ని చూశారు అని పరిష్కారంగా తెలుసుకొని ఏం చేశాడంటే, మీరు వెళ్ళి ఆయన ఎక్కడ ఉన్నాడో చూసి ఆయనను ఆరాధించి తిరిగి మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, నా దగ్గరకు వచ్చి ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియచేయండి అని చెప్పి జ్ఞానులను పంపించి వారు చెప్పినటువంటి ఆ సమయాన్ని క్యాల్కులేట్ చేసి దాదాపుగా 2 సంవత్సరాల క్రిందట వారు బెత్లెహేముకి బయలుదేరారని తూర్పు దేశం నుండి ఆ క్యాల్కులేట్ చేసి ఏం చేశాడంటే, ఓహో, యేసు పుట్టి ఇప్పటికీ 2 years అయిపోయిందని చెప్పి 2 ఏళ్ళు నిండని పసికందులను వదిలిస్తే ఈ రాజు బెడద మనకి వదిలిపోతుందని చెప్పి ఆజ్ఞాపించాడు. అర్థమైందండి? వెంటనే శాసనాన్ని పంపించాడు. ఏంటంటే, 2 ఏళ్ళు నిండని పసి బిడ్డలను నిర్దాక్షిణ్యంగా మగబిడ్డలను చంపేయమన్నాడు. అదే రామాలో అంగలార్పు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే జ్ఞానులు బెత్లెహేము చేరుకోవటానికి ఎంత టైం పట్టిందండి? 2 సంవత్సరాలు పట్టింది. జనరల్గా ఈ గ్రీటింగ్ కార్డ్స్లో మనం ఏం చూస్తామంటే, జ్ఞానులు పశువుల పాకలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా చూస్తాం. వాస్తవానికి ఎక్కడ యేసుని వారు ఆరాధించారంటే జ్ఞానులు, మీరు చూసినట్లయితే వారు ఆ నక్షత్రంను చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, ఆ మాట మీరు అండర్లైన్ చేయండి. ఎక్కడికి వచ్చారండి? ఇంటిలోనికి వచ్చి. అంటే అప్పటికి పశువుల పాకలో నుంచి ఎక్కడికి వచ్చారు? ఇంటిలోనికి వచ్చారు. యేసు ఉన్న ఇంటి మీద ఆ నక్షత్రం ఆగినప్పుడు ఆ ఇంటిలోనికి వచ్చి ఈ జ్ఞానులు యేసుని ఆరాధించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుని ఆరాధించినటువంటి మొట్టమొదటి అన్యులు ఎవరయ్యా అంటే ఎవరు? జ్ఞానులే. అన్యులు ముందు గొల్లలు ఆరాధించారు. అందరికంటే ముందుగా యేసయ్యను ఆరాధించినటువంటి ఘనత ఎవరికి దొరికింది? గొల్లలకు దొరికింది. మొట్టమొదట ఆరాధించినటువంటి అన్యులు. ఈయన యూదుల రాజు అని మాత్రమే తెలుసు. ఆయన గొప్పవాడని, రాజులకు రాజు అని చెప్పి వారు నమ్మారు. కానీ ఆయన దేవుడని వారు అనుకున్నారో లేదో తెలియదు. కానీ ఈయన మహా గొప్ప వ్యక్తి అని చెప్పి నమ్మి ఆయనకు బంగారాన్ని, సామ్రాణ్ణిని, బోళాన్ని కానుకగా అర్పించి దేవదేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ జ్ఞానులు ఆ నక్షత్రం ఉన్నటువంటి ఇంటికి వచ్చారు. ఆ నక్షత్రం ఏం చూపిస్తుందండి? ఈ ఇంటిలో యేసు ఉన్నాడు అని చూపిస్తుంది. దాన్ని ఆధారం చేసుకునే కదా జ్ఞానులను నడిపించినటువంటి ఆయన నక్షత్రం యేసు ఉన్న ఇంటి మీద నిలిచినప్పుడు ఆ ఇంటిలో యేసు ఉన్నాడని జ్ఞానులు ఆ ఇంటిలోకి వెళ్ళి ఆయనను చూశారు. చాలా వినయముతో, భయభక్తులతో ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఈరోజు ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఖచ్చితంగా స్టార్ ఉంటుంది. ఏమున్నా లేకపోయినా ప్రతి క్రైస్తవ కుటుంబం ఏం పెడతారు? స్టార్. ఎవరెవరు క్రైస్తవులో ఈ క్రిస్మస్ సీజన్లో మనం కనుక్కోవచ్చు. అంటే ఆ స్టార్ అక్కడ ఉందంటే అక్కడ ఎవరు ఉండాలా? ఎవరు ఉండాలండి? యేసు ఉండాలి. యేసు ఆరాధన జరగాలి. యేసు ఉండాలా? యేసుని ఆరాధించాలి. ఆరాధన జరగాలి. ప్రియులారా, ఈరోజు మన క్రైస్తవ కుటుంబాలలో క్రిస్మస్ ఎలా ఉంటుందంటే పైన స్టార్ ఉంటుంది, కానీ కింద క్రీస్తు ఆరాధన ఉండదు. మీరు ఆత్మీయ జీవితం ఉట్టిపడేలాగా ఎక్కడ ఉంటామండి మనం? మనలో ఆత్మీయ జీవితం ఉట్టిపడుతుంది. అప్పుడు చాలా భయభక్తులుగా ఉంటాం. ఎక్కడ ఆ స్థలం ఏది? కరెక్ట్గా చెప్పారు సార్. ఏంటది? చర్చ్. చర్చిలోకి వచ్చామంటే మనకి ఎక్కడ లేని భక్తి వస్తుంది. ఆధ్యాత్మికత పెళ్ళుకుద్ది మనకి కదా. కానీ అదే ఆధ్యాత్మికత చర్చి నుండి బయటికి వెళ్ళిన తర్వాత మనలో ఉండట్లేదు, ఉండదు. మన మాట తీరు మారిపోద్ది, మన ఆలోచన విధానం మారిపోద్ది, మన ప్రవర్తనలో కంప్లీట్గా చేంజెస్ వస్తాయి. గేటు దాటితే చాలు ఇక్కడ కూర్చుంటే ఇది దేవుని సన్నిధి. కోర్స్ చాలా సంఘాల్లో దేవుని సన్నిధిలో కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఒక సగటు విశ్వాసి దేవుని మందిరంలో ఉన్నటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా, చాలా భయభక్తిగా ఉంటాడండి. కానీ దేవుని మందిర వెలుపటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిలో దేవుని గుర్చినటువంటి ఆ భయభక్తి లోపిస్తుంది. దేవుణ్ణి మందిరంలో ఉండి ఆరాధించినటువంటి ఆత్మీయ స్థితి బయట ఆ వ్యక్తిలో మనకి కనబడదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇంకొక అపరిచితుడు బయటకు వస్తుంటాడు. మనలోంచి అపరిచితుడు బయటకు వస్తూ ఉంటాడు. ఆ అపరిచితుడు చాలా క్రూరంగా ఉంటాడు.
అక్కడ క్రీస్తు ఆరాధన అసలు జరగటానికి అవకాశమే లేదు. నువ్వు దేవుని మందిరంలో ఎంత భక్తిగా ఉంటావో అలాగే నీ ఇంటిలో ఉండి నువ్వు క్రీస్తుని ఆరాధించినప్పుడు మాత్రం అది నిజమైన క్రిస్మస్. ఎంత ప్రయాసం అండి, మధ్యలో ఎన్ని ఆటంకాలండి జ్ఞానులకి. ఏ పోతాం లేదు, ఇంత దూరం వచ్చాం ఇంతవరకు కనపడలేదు, ఇంకా పోతుంది. ఇన్ని రోజులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసాం. 2 సంవత్సరాలు ఎవరైనా ప్రయాణం చేస్తారండి? ఎంత భక్తిభావం వారి హృదయాల్లో ఉంది. ఎలాగైనా ఆయనను చూడాలి, ఆయనను ఆరాధించాలి అన్నటువంటి తపన వారిని అంత దూరం ప్రయాణం చేయడానికి పురికొల్పింది. ఆ తృష్ణ అంటే వారు అసలు ఆ జన్మించినటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడో వారు అంచనా వేయనట్టు ఎలాగైనా ఆయనని చూడాలి, గొప్ప వ్యక్తిని ఆరాధించాలి అని చెప్పి వారు బయలుదేరి వచ్చారు. వారు అక్కడ ప్రయాణం ప్రారంభించినప్పుడు ఎలాంటి ఆ డిటర్మినేషన్, ఆ పట్టుదలతో వారు బయలుదేరారో గమ్యానికి చేరే వరకు ఆ పట్టులో సడలింపు అనేది మనకి కనబడదు. వారి విశ్వాసంలో చేంజెస్ లేవు, వారి ఆధ్యాత్మికతలో మార్పు లేనే లేదు. వారు కడ వరకు ఆ పట్టుదలతోనే యేసయ్యను వెంబడించడానికి వారు కూరుకున్నారు. యేసయ్యను చూడటానికి వారు సిద్ధపడ్డారు. నీ కొరకు నా కొరకు బలియాగం చేశాడని, ఆయన రక్తముతో నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడని, నీకు నాకు మరణంలో నుండి జీవములోనికి వెళ్ళే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడని సంపూర్ణంగా నమ్మి కూడా మనలో 2 వ్యక్తులు మన జీవితాలలో వారి ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఒకసారి ప్రభువుకు దాసులుగా ఉంటాం, ఇంకొకసారి అపవాదికి దాసులుగా మారిపోతున్నాం. అలాంటి 2 విధానాలను జ్ఞానులు ఆ రోజు కలిగి ఉండలేదని చెప్పడానికి ఈ విషయాలను నేను మీకు చెప్తున్నాను. వారి ధ్యేయం ఒక్కటే, వారి గమ్యం ఒక్కటే, యేసు. వారి గమ్యం యేసు. ఈ మార్గంలో ఎన్ని శోధనలున్నా కలగని, ఎన్ని ఆటంకాలైనా కలగని, నా ప్రయాణం ఆగిపోవడానికి వీలు లేదు. ఎన్నిసార్లు ఆగిపోయి ఉంటాం మనం మన విశ్వాస యాత్రలో? ఎన్నిసార్లు మన ఆత్మీయ స్థితి చల్లారిపోయి ఉంటుంది? ఎన్నిసార్లు చతికిలబడ్డాము? ఎన్నిసార్లు మన జీవితంలో మన ఆత్మీయ స్థితి చనిపోయిందో, ఆత్మ చల్లారిపోయిందో, ఆత్మను ఎన్నిసార్లు ఆరిపోయించాము? అయినా ప్రభు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రియులారా, జ్ఞానులు గమ్యానికి చేరారు, ప్రభువుని చూశారు, అత్యానంద భరితులు. మనం చూసినప్పుడు 10వ వచనంలో మనం చూస్తే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించింది. ప్రియులారా, నక్షత్రాలు కాదు మనకు కావాల్సింది, మన ఇంటి మీద. మన ఇంటిలో ప్రభు ఉన్నారు. మన ఒంటిలో ప్రభువును గురించినటువంటి భయం ఉన్నారు.
మనం దేవుని మందిరంలో ఎంత భయంతో ఉంటామో మన ఇంటిలో కూడా ప్రభువు ఉండాలని కోరుకోవాలి. అలాగే ఆయన సన్నిధిలో నేను సాగిలపడాలని చెప్పి నువ్వు సిద్ధపడాలి. అప్పుడు మనకు నిజమైన క్రిస్మస్ అవుతుంది. లేకపోతే మన జీవితాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ క్రిస్మస్ కూడా నామకార్థం క్రిస్మస్ అయిపోతుంది. క్రీస్తు లేని క్రిస్మస్ అవుతుంది. ఇంకొక విషయం చెప్తాను. ఈరోజు మన వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే ఎక్స్మస్ అని రాస్తున్నారు కదండి. చాలా షార్ట్ కట్లో సింపుల్గా ఉంటుందని చెప్పి ఎక్స్మస్. వీళ్ళరా మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం, ఏదో కొద్ది గొప్ప పెద్ద విద్య అభ్యసించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ మ్యాథ్స్లో ఎక్స్ అని ఎవరిని అంటారండి? తెలియని వాడు. ఒక వ్యక్తి తెలియకపోతే ఏం చేస్తామంటే సో అండ్ సో ఎక్స్ అంటారు. అంటే ఎక్స్ అంటే తెలియనటువంటి వ్యక్తి. అంటే నువ్వు ఆరాధిస్తుంది ఎవరో తెలిసి కూడా నువ్వు ఎక్స్ మస్ అని రాస్తున్నావు. అంటే ఆ రాయటం మాత్రమే కాదు, మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఇంకోటి ఎక్స్ డాష్ పెట్టి మాస్ అని రాస్తాం. ఎక్స్ మైనస్ మాస్ అంటే ఎక్స్ అంటే ఇక్కడ ఎవరు? క్రీస్తు. మైనస్ మాస్. క్రీస్తు లేని ఆరాధన అక్కడ జరుగుతుంది. క్రీస్తు లేని ఆరాధన జరుగుతుంది. థియోలాజియన్స్ ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ నా దృష్టిలో చాలా తప్పు అని చెప్తాను. చాలా చెప్తారు. పైన స్టార్ కింద బార్. పండగ అంటే బార్ అండి. ఇంట్లో ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు గ్యాదర్ అవుతారు ఒకసారి, కుటుంబాలు. ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధించాల్సినప్పుడు ఆ సమయంలో బాటిల్స్ ముందు పెట్టుకుని కూర్చొని ఎంజాయ్ చేస్తారు. దేవుని సన్నిధిలో కూడా రావు. దేవుని ఆరాధించాలని కూడా ఒక ఆలోచన ఉండదు. అదే వాళ్ళకి పండగ. అలాంటి వారిని గురించి వారి కడుపే వారికి దేవుడు. వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించి భయంకరమైనటువంటి శ్రమలను నీ పాపముల కొరకు నా పాపముల కొరకు అనుభవించి చివరి రక్తపు పొట్టు వరకు శిలువపై చిందించి నీకు నాకు పాపదాస్యం నుండి విడుదలను ప్రకటించి నిత్య జీవానికి వారసులుగా చేసి నిన్ను నన్ను రాజుగా యాజక సమూహంగా హెచ్చించినటువంటి నీ దేవుని సన్నిధిలో నువ్వెంత భయభక్తులతో ఆయన ఆరాధించాల్సినటువంటి దినం క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు సాగిలపడి ఆయనను ఆరాధించారని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. సాగిలపడటం అంటే ఎంత తెలుసా? సాగిలపడటం అంటే శాస్త్రాంగ నమస్కారం, మోకరించడం, బోర్లకు పడ్డారు. బోర్లుగా పడి దేవుణ్ణి ఆరాధించారు. వాళ్ళలో భక్తి ఉప్పొంగినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. చరిత్రలో నిలిచిపోయారు ఎవరు? ఈ జ్ఞానులు. వారి ఆరాధన అంతా ఔన్నత్యతను సంతరించు. వీళ్ళ రాబోయే క్రిస్మస్ కొరకు మనం ఎలాగ సిద్ధపడుతున్నామో ఈ సమయంలో మనం ఆలోచించాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అత్యున్నత సింహాసనంపై తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ప్రతినిత్యము నిన్ను నన్ను గుర్చి విజ్ఞాపన చేస్తున్నటువంటి నీ ప్రభువు ఆరాధన ఈ క్రిస్మస్లో నీ జీవితంలో ఎలాగా జరగబోతుందో, నువ్వు దాని కొరకు ఎలాగ సిద్ధపడుతున్నావో ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు రాబోయే క్రిస్మస్ మనకి నిజమైనటువంటి ఆరాధనను ఆయనకు సమర్పించే క్రిస్మస్గా ఉండటానికి మనం సిద్ధపడినట్లుగా ఈ వాక్యం మనల్ని ప్రేరేపించాలని సిద్ధపరచాలని కోరుతూ ఈ ధ్యానాన్ని ముగిస్తూ ఉన్నాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించాలి. తలలు వంచినట్లయితే ప్రార్థన చేస్తాం. కృపగల తండ్రి యేసు స్వామి, మీ పరిశుద్ధ నామాన్ని సన్నతిస్తున్నాం.
స్తుతిస్తున్నాం. మీ సన్నిధిలో మేము ధ్యానం చేసినటువంటి వాక్యాలు మా అందరి ఆధ్యాత్మిక మేలు నిమిత్తమై దీవించున్నాను. ప్రతి హృదయంలో మా తండ్రి నిజమైన క్రిస్మస్ ఆరాధన చేయగలుగుటకు సిద్ధపాటును మీరు కలుగచేసి మీకు మహిమకరమైనటువంటి క్రిస్మస్ మేము సెలబ్రేట్ చేయటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తూ మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసు నామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కానుకలు తీసుకుందాం. అందాల తార అరుదించినాక అంబర వీధిలో 697వ పాట పాడుతూ ఉండగా కానుకలు స్వీకరించబడతాయి.
ప్రత్యేకమైన కానుకలు ఎవరైనా తీసుకువచ్చినట్లయితే దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరచ్చు. సమర్పింపబడిన కానుకల కొరకై ప్రార్థిద్దాం. అత్యున్నత సింహాసనాసీనుడు మీ పరిశుద్ధ నామాన్ని సన్నతిస్తూ కీర్తిస్తున్నామయ్యా. సమయంలో మీ ప్రియ బిడ్డలు మీ పరిచర్య కొరకై అర్పించిన ఈ అర్పణలను మీరు అంగీకరించండి. తమ దశమ భాగాలను ప్రత్యేకమైన కృతజ్ఞత కానుకలను మంత్లీ సబ్స్క్రిప్షన్స్ మీ ప్రియ బిడ్డలు మీ పరిచర్య కొరకు సమర్పించారు. వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వారికి సమృద్ధినివ్వండి. ప్రతి విధమైన కీడుల నుండి, సమస్యల నుండి విడిపించండి. ఆర్థిక తొందరలు లేకుండా క్రిస్మస్ సమయంలో మీ పరిచర్య కొరకై వారు తమ హస్తాలను చాటులను నూరంతల ఫలాలను వారి జీవితంలో మీరు ప్రసాదించి సమాధానంతో నడిపించున్నారు. ఈ కానుకలను మీ సేవ కొరకై ఫలింప చేయమని యేసు దివ్య నామం పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోవచ్చు. అర్పించబడిన అర్పణలను సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. బి ప్రసాదరావు గారు 1000 రూపీస్ మంత్లీ సబ్స్క్రిప్షన్ సమర్పించారు. మీ శ్యాంబాబు అండ్ ఫ్యామిలీ 200 రూపీస్ థ్యాంక్స్ అని సమర్పించారు. టోటల్ విల్సన్ ప్రసాద్ గారు వారి కుటుంబం నుండి 6000 రూపీస్ వారి దశమ భాగం సమర్పించారు. జాకి ప్రకాష్ గారు మంత్లీ సబ్స్క్రిప్షన్ 500 రూపీస్ థ్యాంక్స్ గివింగ్ 200 రూపీస్. మంత్లీ సబ్స్క్రిప్షన్ 1500 రూపీస్ థ్యాంక్స్ గివింగ్ 200 రూపీస్. టోటల్ 1700 రూపీస్ సమర్పించారు. ఓబేద్ రాజు గారు 5000 రూపీస్ వారి దశమ భాగం సమర్పించారు. దేవదానం గారు 1000 రూపీస్ థ్యాంక్స్ గివింగ్ సమర్పించారు. ఎన్ శ్యాంబాబు గారు 3500 రూపీస్ వారి దశమ భాగం సమర్పించారు. ఎన్ మోజస్ గారు 2000 రూపీస్ థ్యాంక్స్ గివింగ్ సమర్పించారు. కె రేఖ గారు 500 రూపీస్ థ్యాంక్స్ గివింగ్ సమర్పించారు. వి ప్రకాష్ బాబు గారు వారి దశమ భాగం 13,500 రూపాయలు సమర్పించారు. రాజవర్ధన్ గారు అత్తోట 10,000 రూపీస్ థ్యాంక్స్ గివింగ్ సమర్పించారు. దేవుడి కానుకలను దీవించి ఆశీర్వదించుగాక. సమయంలో సెక్రటరీ గారు ప్రకటన చేస్తారు. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే రీతిగా మరి ఈరోజు మరి క్రిస్మస్ మాసంలో దాసుగా తెలియజేసిన రీతిగా మరి కరోనా సమయం భగవంతుడు మరి మనం ఎదురు చూసిన రీతిగా నిజంగా మనం ఈరోజు దేవుని సన్నిధిలో చేరి దేవుని మహిమపరచడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మనందరం కూడా నిజంగా అదృష్టవంతులమే అని అనుకోవాలి. దేవుడు మన పట్ల చూపినటువంటి ఒక కృప అని భావించాలి. మరి అదే రీతిగా మరి క్రిస్మస్ దినాలలో ప్రవేశించిన విధానాన్ని బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ మరి దినాలను పురస్కరించుకొని మంచి వాక్యాన్ని అందించినటువంటి స్థానిక సంఘ కాపరి గారికి,
మరి సంఘపక్షంగాను వ్యక్తిగతంగాను వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే క్రిస్మస్ సీజన్లో మంచి క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని మంచి పాటలు పాడి వినిపించినటువంటి క్వాయర్ బృందం, మరి వారిని లీడ్ చేస్తున్నటువంటి ఎస్పి రవికుమార్ గారికి, మరి క్వాయర్ డైరెక్టర్ మరి షర్లీ, అలాగే మరి కీబోర్డ్ ప్లే చేస్తున్నటువంటి సంపత్ కుమార్, వీళ్ళు కూడా దేవుడు ఆశీర్వదించాలని చెప్పి మరి ఆ దేవుడిని వేడుకుంటూ మరి మీ అందరి పక్షంగా మరి రాబో మనకి క్రిస్మస్ మనందరం కూడా సంతోషము, సమాధానము, ఆత్మీయంగా బలపడి మరి ఆ యొక్క పండుగ మనం చక్కగా జరుపుకోవడానికి దేవుడు కృప ఇవ్వాలని చెప్పి మీ అందరి పక్షంగా దేవుని వేడుకుంటూ మీరందరూ కూడా మరి ఆ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలని, వాక్యం ఏదైతే హెచ్చరించిందో మనం అటువంటి క్రిస్మస్ కి మనం అందరం కూడా దేవుడు బలపరచాలని చెప్పి మరి ఆ దేవుడిని వేడుకుంటూ ఉన్నాం. మరి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు చూస్తున్నారు కదా. కరోనా అయిపోయింది, నిన్నటి దినం నుంచి ఏలూరులో కొత్త జబ్బు మొదలైంది. ఉన్నట్టు ఉండి కళ్ళు తిరిగి పడిపోయి ఫిట్స్ వచ్చేసేస్తుంది. ఇప్పుడు ఏపీలో మొత్తం కూడా ప్రభుత్వం అక్కడ చేరి ఉంది. ఈ దినాలు అంచె దినాలు మన ముందు ఉన్నవి కాబట్టి మనం అందరం కూడా దేవునికి దగ్గరగా జీవించడానికి ఈ యొక్క పరిస్థితులు మన పరిగణలోకి తీసుకుని మన సంఘ కాపరి గారు హెచ్చరించిన రీతిగా ఆత్మీయంగా బలపడి ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి ఉండి అన్యత ప్రేమ ఒకరి కోసం ప్రార్థించే వారముగా మనందరూ సిద్ధపాటు కలిగి ఉండాలని మీ అందరికీ కూడా నేను ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాలు మరి మన ముందు క్రిస్మస్ మాసంలో చాలా ఉన్నవి. మరి ఆ కార్యక్రమాలను కూడా సంతోషంగా చక్కగా అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వడానికి మీరందరూ కూడా రావాలని చెప్పి మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మరి మొన్నటి దినమున లాస్ట్ మంత్లో ఈ యొక్క దూరదర్శన్ ద్వారా మన యొక్క క్రిస్మస్ సాంగ్స్, జనరల్ సాంగ్స్ మన బిడ్డలు పాడి మరి ఆ ప్రోగ్రామ్ని మరి ఏర్పాటు చేసి ఉన్నారు. అది మరి ఈ మాసంలో 10వ తేదీన మరి ఈ యొక్క జనరల్ సాంగ్స్ మరి మనకు దూరదర్శన్లో సప్తగిరి ఛానల్లో వస్తాయి. అలాగే క్రిస్మస్ సాంగ్స్ 20వ తేదీ, 24వ తేదీ, 25వ తేదీ ఈ 3 తేదీగా ఉంటవి. మీకు వచ్చే 2-3 రోజుల్లో మీకు ఆ యొక్క టైమింగ్స్ మీకు తెలియపరుస్తాం. అందరూ కూడా దయచేసి మరి మీరందరూ కూడా వీక్షించండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క సదవకాశం యొక్క మా మందిరంలో మరి దేవుడు మరి ఆ రీతిగా మన యొక్క సంఘ బిడ్డలు మరి దూరదర్శన్ ద్వారా మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా చూడండి. మీరు కూడా ఆ బిడ్డలను ఆశీర్వదించండి. మీరు కూడా అటువంటి మరి ప్రయత్నం చేసి మీరు కూడా పాటలు పాడి దేవుని మహిమపరచాలని చెప్పి ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ కూడా మరొకసారి ఈ యొక్క పరిస్థితుల శుభాలు వల్ల తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆరాధన అనంతరం ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు దయచేసి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా కొన్ని కార్యక్రమాలు మాట్లాడుకునే విషయం ఉంది కాబట్టి ఎగ్జిక్యూటివ్ కమిటీ వారందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఆల్. సెక్రటరీ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో మనం లేచి నిలవబడి ప్రభువుని యొక్క ప్రార్థన చెప్పుకొని సెలవు గీతం పడి ఆశీర్వాదంతో ఆరాధన కూర్చుకుందాం. ప్రభువుని యొక్క ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగా అలాగ భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధంలోకి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తిని, మహిమ నిరంతరం మీరైనాడు తండ్రి. ఆమేన్. She
తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృపయు మన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ప్రేమగల కాపులు కుడి ఉన్న మీకందరికీ ఆయన సన్నిధిలో యథార్థ హృదయాలతో ఆయనను ఆరాధించటకు సిద్ధపడుతున్న ప్రతి విశ్వాసికి, సార్వత్రిక సంఘాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించుగాక. ఆమేన్.